యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. దేవరాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో తన సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డబ్ల్యూ సినిమా వార్ 2ను కూడా ఫినిష్ చేశారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాలను మొదలుపెట్టాడు టైగర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సంబంధించి అల్లర్లు, రాస్తా రోకో షాట్స్ తీసుకున్నారు. నెల రోజులు తారక్ లేని సీన్స్ ను షూట్ చేసేశారు. మరి నెలాఖరు నుండి యంగ్ టైగర్ షూట్ లో జాయిన్ కానున్నారనేది సమాచారం. షూట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఎక్కువ భాగం పోస్ట్ ప్రొడక్షన్ పై ఎక్కువ టైం స్పెండ్ చేయబోతున్నారట ప్రశాంత్ నీల్. కాగా ఈ సినిమా కథ 1960లో బెంగాల్ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో ప్రశాంత్ నీల్ తెలిపాడు. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ ను అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తున్నట్లు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడనేది సమాచారం.